Sir. So now I would like to call upon our college secretary, Dr. Sudarshan sir, to speak a few words about the clinical facilities and about the college. Respected dignitaries on the dais, our correspondent, beloved correspondent Sri K. Chandrasekhar Sir Garu, our professor, principal, calm, composed and cool principal who is having more than 25 years experience in the field of physiotherapy, Dr. KVN Prahalad Sir Garu, and a prayerful, respectable Madam, Lalita Kumari Madam, and our lovable brothers, young, energetic, active, inspiring, social activist and President Awardee, always inspirational, Naidu Sir, and icon of humanity, moral values, ethics. మిమ్మల్ని చూస్తే అవన్నీ అనిపిస్తాయి సార్ ప్రతిసారి. Our beloved and most inspirational Chaitanya sir, our energetic, చూసిన వెంటనే అండ్ ఎప్పుడు మిమ్మల్ని చూసిన వెంటనే మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది సార్, రంగారావు సార్, and our principal Sunita madam and one of the senior most physiotherapist in Anantapur, Dr. Praveen sir, and respected parents, my dear young brothers and sisters, very good evening and happy evening all of you. Thank you, happy evening all of you once again. See, first of all, I would like to my heartfelt thanks to dignitaries on the dais, because వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి కస్తూరియన్స్ అందరినీ బ్లెస్ చేయడానికి ఇంత దూరం మన కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఫ్రెషర్స్ who joined into the Kasturi family. I'll give you assurance that definitely you will become a good professional, good graduate, efficient graduate and good human being after the completion of your course. That opportunity we will provide you here. So I would like to congratulate once again. And we all gathered here because earlier sir said, Naidu sir said, in 2002 Kasturi College was established by my Pedananna Sri KPK Kullayappa Chaudhary Garu. At that time there is no awareness about the physiotherapy. There was no awareness. During the years, as the years passed, little bit awareness created, and మొక్క ఏ విధంగా అయితే పెరుగుతుందో, ఒక నీళ్లు పోస్తూ మంచిగా చూసుకుంటూ ఏ విధంగా అయితే పెరుగుతుందో, సమాజానికి ఏ రకంగా అయితే మంచి ఆక్సిజన్ని పనులని ఏ విధంగా ఇస్తుందో, కస్తూరి కాలేజ్ కూడా అదే విధంగా పెరిగింది. 2012 ఇయర్ వరకు ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ఆర్ వెరీ లెస్, చాలా తక్కువ అడ్మిషన్స్ ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని అంటే పైకి తీసుకురావడం ఎంత కష్టం అనేది, అంటే కళ్ళతోటి, నేను ఇక్కడే స్టూడెంట్, నేను కూడా ఇక్కడే చదువుకున్నాను, నా గ్రాడ్యుయేషన్ ఇక్కడే కంప్లీట్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయట చదివినా గ్రాడ్యుయేషన్ ఇక్కడే కంప్లీట్ అయింది. నా కళ్ళ ముందు కాలేజ్ హిస్టరీ అంతా కనబడుతూ ఉంటుంది, ఎట్లా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అని. కానీ నేను ఒక్క విషయం చాలా గట్టిగా చెప్పగలను, మీరు బయట మిగిలిన కాలేజెస్ తోటి కంపేర్ చేసినా చేయకపోయినా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఇంకా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మా వర్క్ మేము చేస్తూ ఉన్నాం. మీ అందరి ఎఫర్ట్స్, మీ అందరి హార్డ్ వర్క్ అందులో భాగం అవుతుందని ఆశిస్తూ ఉన్నాను. డెఫినెట్లీ మీకు మంచి జరగాలని, మీరు మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలని, మంచి గ్రాడ్యుయేట్ అవ్వాలని ఇందాక సారు చెప్పున్నారు. మంచి పొజిషన్లో కస్తూరియన్స్ రకరకాల ప్లేసుల్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మన పవర్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఫోర్స్ కానీ ఎవరంటే మన స్టాఫ్. వాళ్ళందరూ అంటే ఇప్పుడు పేరున చెప్పి మరీ మిమ్మల్ని విసిగించలేను, చాలా అకేషన్స్ వస్తాయి వాటి గురించి మాట్లాడుకోవడానికి. వాళ్ళందరి ఎఫర్ట్స్ ఎవరి కోసం అంటే మిమ్మల్ని, అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి ప్రొఫెషనల్గా తీర్చిదిద్దడం కోసం ఆ దేవుడు మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఫలించాలని కోరుకుంటూ మేము దానికోసం కృషి చేస్తామనే హామీ అయితే ఇస్తా ఉన్నాం. ఇంకొక విషయం, లాస్ట్ ఇయర్ అంటే
కస్తూరియన్స్ 22 బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయితే లాస్ట్ ఇయరే మనకు నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఇందాక జర్నీలో హర్డిల్స్, రిఫ్ట్స్, అప్స్ అండ్ డౌన్స్ గురించి చెప్పుకున్నాం. దాన్ని ఆ మంచి హృదయంతో అంటే ఇది ఏ విధంగా సాధ్యం అవుతా ఉందంటే అంబిషన్ ఈజ్ గ్రేట్. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి యొక్క అంబిషన్ చాలా గొప్పది. అది ఆ విధంగా ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాచ్ నర్సింగ్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ 50కి 50 అడ్మిషన్స్ అయినాయంటే అవర్ ఇంటెన్షన్ ఈజ్ ప్యూర్, అవర్ హార్ట్ ఈజ్ ప్యూర్ టు మేక్ యూ ద గుడ్ ప్రొఫెషనల్, గుడ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వై ఇట్ ఈస్ పాసిబుల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ ఇట్. మిమ్మల్ని మంచి వ్యక్తులుగా ఇందాక అన్నారు సరస్వతి నిలయం అని, అట్లాంటి సరస్వతి నిలయం ఇది అవ్వాలని దానికోసం మేము కృషి చేస్తామని, మిమ్మల్ని అందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతామని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి, ఆ బలాన్ని, ఆ శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ దానికోసం కృషి చేస్తామని చెప్తా ఉన్నా. ఇంకొకసారి మిమ్మల్ని మరీ ఎక్కువ విసిగించదలుచుకోలేదు, కాకపోతే జర్నీ, కస్తూరి కాలేజ్ జర్నీ ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే చెప్పాల్సి వస్తూ ఉంది. మన కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు అక్రాస్ ద నేషన్ అండ్ ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ సో మెనీ అవర్ కస్తూరియన్స్ ఆర్ వర్కింగ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. బెంగళూరులో కొలంబియా ఏషియా కావచ్చు, సాగర్ అపోలో కావచ్చు, నారాయణ హృదయాలయ కావచ్చు, మణిపాల్ కావచ్చు, హైదరాబాద్లో సిటీ న్యూరో సెంటర్, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అపోలో, అన్ని చోట్ల అకాడమిషియన్స్గా, క్లినీషియన్స్గా, హెచ్ఓడీస్గా, మేనేజింగ్ డైరెక్టర్స్గా చాలా చోట్ల వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారంటే అట్లాంటి ఆపర్చునిటీ మనకు ఈ కస్తూరి కాలేజ్, ఇవాళ నేను ఉండొచ్చు, తర్వాత రేపు పొద్దున ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఈ కాలేజ్ అట్లాంటి అవకాశం అందరికీ కల్పించింది. ఇందాకే చెప్పున్నా నేను కూడా ఇక్కడే చదివి ఉన్నానని, నాకు కూడా అట్లాంటి అవకాశాన్ని, ఈరోజు ఈ విధంగా మాట్లాడే అవకాశాన్ని మన కాలేజ్ కల్పించింది. దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీ అందరూ సీనియర్స్ ఏ విధంగా అయితే, మన అల్యూమినై ఏ విధంగా అయితే సెటిల్ అయి ఉన్నారో లైఫ్లో, మీరు కూడా అంతే ఉన్నతంగా, ఇంకా మరింత ఉన్నతంగా మీ జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. తర్వాత క్లినికల్ అటాచ్మెంట్స్ గురించి ఒక విషయం ఒకసారి మాట్లాడుకోవాలి. మనకు బయట బెంగళూరులో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో కావచ్చు, చాలా ఇన్స్టిట్యూషన్స్ తోటి ఇందాక మన వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ వారి యొక్క సహకారాన్ని మన క్లినికల్ ఎక్స్పోజర్ కోసం అందిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, మన పిల్లల్ని అక్కడ ట్రైన్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కొలంబియా ఏషియా, సాగర్ అపోలో, నారాయణ హృదయాలయ, ఆస్టర్, ఇట్లా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో సిటీ న్యూరో సెంటర్, అపోలో, కొన్ని రీహాబ్ సెంటర్స్, వీటన్ని చోట్ల మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన అకాడమిక్స్ కాలేజ్లో జరిగిన బయట క్లినికల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి జీజీహెచ్, ఎస్ఎస్హెచ్, దాంతోపాటు కిమ్స్ సవేరా, కేర్ అండ్ క్యూర్, ఆనంద్ హాస్పిటల్, పావని హాస్పిటల్, కేకే నర్సింగ్ హోమ్, ట్రినిటీ హాస్పిటల్, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అచ్యుత్ ప్రసాద్ సార్ హాస్పిటల్, అనంతపూర్ ఆర్థోపెడిక్ సెంటర్, దాంతోపాటు చంద్రమోహన్ సార్ క్లినిక్, విష్ణు ఫిజియోథెరపీ క్లినిక్, భారతి ఫిజియోథెరపీ హాస్పిటల్, ఈవెన్ కర్నూలులో కొన్ని హాస్పిటల్స్, తాడిపత్రిలో కొన్ని హాస్పిటల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి, అంటే ఇన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఒక మంచి ప్రొఫెషనల్గా, మంచి క్లినీషియన్గా మిమ్మల్ని ఎక్స్పర్టైజ్ చేయడానికి మేము ఎంత ఎఫర్ట్స్ పెడతా ఉన్నామనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అది కంటిన్యూ అవుతుంది, దీనికి ఇంకా మరికొన్ని ఇన్స్టిట్యూషన్స్ యాడ్ అవుతాయి. భవిష్యత్తులో మీరు మంచి ప్రొఫెషనల్గా, మంచి ఫిజియోథెరపిస్టులుగా, మంచి గ్రాడ్యుయేట్స్గా, మంచి నర్సెస్గా మీరు తయారవుతారని, దానికన్నింటికీ మించి మంచి పౌరులుగా సమాజంలో మీ వంతు బాధ్యత, మీ పేరెంట్స్, అదేవిధంగా మన కాలేజ్ మేము కానీ, మీ పేరెంట్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళందరూ మీరు గర్వపడే పొజిషన్లో మీరు ఉంటారని, మంచి మనుషులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తూ, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.